హే మ్యానియాక్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానియాక్. ఓల్డ్ కెప్టెన్ అమెరికా మూవీస్ లా ఇది కూడా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అన్నారు. బట్ ఇది మోర్ లైక్ రివెంజ్ స్టోరీ. 2008 లో వచ్చిన ఇంక్రెడిబుల్ హల్క్ స్టోరీ లైన్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని అయితే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. మూవీ స్టోరీని స్పాయిల్ చేస్తున్నా అనుకోవద్దు, ఆ క్యారెక్టర్స్ ని కనీసం యూజ్ కూడా చేసుకోలేదు. క్లైమాక్స్ దాకా మూవీ అయితే బోర్ కొట్టేసింది. అప్పుడు వస్తాడు రెడ్ హల్క్. లాస్ట్ 10 minutes లో మాత్రమే రెడ్ హల్క్ ఉంటాడు. అసలు ఈ మూవీ మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను ఈ మూవీ చూడటానికి కారణం రెడ్ హల్క్ ఫైట్ సీన్స్ మాత్రమే బాగుంటాయి. ఈ మూవీలో శామ్ ఫైట్ సీన్స్ చాలా రిపీటెడ్ గా అనిపించింది. చాలా థిన్ స్టోరీ లైన్ అయితే రాసుకున్నారు. శామే కెప్టెన్ అమెరికా అని వింటర్ సోల్జర్ సిరీస్ లో చూపించారు. ఆడియన్స్ మీద రుద్దటానికి కూడా చూశారు. మళ్ళీ అవే సీన్స్ అయితే రిపీట్ అవుతాయి. మార్వెల్ కూడా అర్థమైంది అనుకుంటా, ఆడియన్స్ స్టీవ్ ని తప్ప ఇంకొకరిని కెప్టెన్ లా ఒప్పుకోరు అని. అందుకే ఈ రుద్దుడు. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ కూడా ఇలానే ఒక పాయింట్ లేకుండా వెళ్తూ ఉంటుంది. ఓల్డ్ క్యారెక్టర్స్ ని అనవసరంగా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే నేను చెప్పేది, ఆ క్యారెక్టర్స్ ని మళ్ళీ చూపించడానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే ఉండాలి. ఆడియన్స్ కి వీడెందుకు వచ్చాడరా అని అనిపించకూడదు. చెప్పడం మర్చిపోయా, అడమాంటియం ని ఎందుకు చూపించారో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సెలస్టియన్ ఐలాండ్ దగ్గర ఫైట్ జరుగుతుంది. ఇట్ వాజ్ ఓకే. విఎఫ్ఎక్స్ సీజీఐ అయితే బాగా సెట్ అయ్యి, రెడ్ హల్క్ సీజీఐ కూడా చాలా బాగుంది. బట్ స్టోరీ లేకుండా ఏం చేసుకోవడానికి అవన్నీ. యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ సిరీస్ కూడా నాకు చాలా దరిద్రంగా అయితే అనిపించింది. వన్స్ 10 episodes చూసిన తర్వాత అయితే నా ఒపీనియన్ చెప్తా. దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఓకే గైస్, ఈ వీడియో కింతే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.